శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. వృశ్చిక రాశి వారికి సంపూర్ణం అంటే గురుదృష్టి, ద్వితీయ పంచమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. మీకు గురుదృష్టి ఉండడం వలన సర్వశుభాలు సర్వసుఖాలు, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము, ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి అన్నీ సర్వసాధారణంగా చాలా బాగుంటాయి. సీక్రెసీ మెయింటైన్ చేస్తుంటారు మీరు. అంటే మీ యొక్క వ్యవహారాలు కానీ విషయాలు కానీ ఊరికే ప్రతివాడికి చెప్పడం, అది మీ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ థింగ్. అలాగే ఉండాలండి. మనం ఏదో మా బహిర్గతం చేసుకుని ఎందుకు చెప్పుకోకూడదు. మనం చేసిన పని మీరు సపోజ్ మీరు పుణ్యం చేశారు, దానం చేశారు, అది ఎవరికి చెప్పరు మీరు, అది గ్రేట్. అదొకటి. సరే, అది పక్కా పెడదాం. ముఖ్యంగా ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుజుడు చూస్తాడు కదా, మీ లగ్నాధిపతి ఏమంటే మీరు రాశ్యాధిపతి అనుకుందాం. కుజుడు ద్వితీయ భావాన్ని చూస్తాడు, 3వ భావాన్ని కూడా చూస్తాడు. అంటే కుటుంబంలో వృద్ధి, ఆయుర్దాయం పెరగడము, బంధువులు మీకు ఇష్టపడము, పైగా అనర్గళంగా మాట్లాడే శక్తి, ముఖవర్చస్సు పెరగడము, గుర్రపు స్వారీ, గుర్రాలు మీకు ఇష్టపడడం, గుర్రాలు అంటే హార్సెస్ రైడింగ్, హార్సెస్ అంటే ఇష్టపడము, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము, అన్నిటికంటే ముఖ్యం ధనం ఎక్కడ ఆగదండి. మీకు ఖచ్చితంగా చాలా బాగుంటుంది. భగవంతుడి దగ్గర మీకు అన్నీ బాగున్నాయి. పైగా మీ తమ్ముళ్ళు ఉంటారు సార్, తోబుట్టి వాళ్ళు చాలా బాగుంటారండి. మీరు ధైర్యాన్ని ఇస్తారు, వాళ్ళ సపోర్ట్ మీకుంటుంది, మీ సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా బాగుంది. పైగా మీకు కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది వార్తా సంస్థల్లో పనిచేస్తుంటారు సార్, నిష్ణాతులుగా నైపుణ్యం గలవారుగా మీరు ఉంటారు. చాలా నాలెడ్జబుల్ పర్సన్గా మీరు ఉంటారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. చదువులో ఆటంకాలు కొద్దిగా ఏర్పడతాయండి. మదర్ గారికి కూడా అంత అద్భుతంగా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆభరణ ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది కష్టంతో కూడినటువంటి విదేశ పర్యటన అంటూ ఉంటాం. కొద్దిగా మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదైనా పుత్రిగా సంతానం కలగడానికి అవకాశం ఉందండి. శని మీ రాశికి మంచివాడు కాదు. 3వ ఇంటి వాడు అయ్యాడు కదా, చతుర్థాధిపతి కూడా అయ్యాడు, మంచివాడు కాదు. కాబట్టి పంచమ స్థానంలో ఉండి వక్రగతిలో ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తుంటాడు. కానీ గురుదృష్టి ఉంది, అదొక్కటి గ్రేట్ అండి. గురుదృష్టి వలన ఉండడం వలన అంత చెడు ఫలితాలు ఏం ఇవ్వలేడు, మంచి ఫలితాలే ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే అష్టమ స్థానంలో కుజబుధులు ఉన్నారు. అంటే 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే విపరీత రాజయోగం అని చెప్తాం. జనరల్గా మీ రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి యోగానే ఇస్తారు. అంటే ఏంటి, విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది, విదేశ ప్రాప్తికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా నేను సరదాగా నాకేదో నోటికి వచ్చి చెప్పట్లేదు నేనేమి. ఎందుకంటే రీజన్ కూడా చెప్తా. అష్టమాధిపతి అష్టమంలో కనుక బుధుడు ఉంటే విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది, ప్రభుత్వ మూలకంగా ధన ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి ఏమంటారంటే యాక్సిడెంట్ జరగకుండా ఆయుర్దాయము, ఆయుష్, ఆరోగ్యవంతులుగా ఖచ్చితంగా ఉంటారు. మరి అష్టమ స్థానంలో కుజుడు ఉంటే మరి ఎందుకు జరగవా యాక్సిడెంట్స్ మీరు అంటారు. కానీ ఇక్కడ 6వ ఇంటి వాడు అవడం వలన, 8వ ఇంటి వాడితో కలవడం వలన ఖచ్చితంగా బాగుంటాడు. పైగా కుజుడు కూడా మీకు విదేశ ప్రాప్తి కలిగిస్తాడు. అంటే బుధుడు ఎలా కలిగిస్తాడో కుజుడు కలిగిస్తాడు. కుజుడా ఎలా కలిగిస్తాడు అని డౌట్ వస్తుంది, అవునా? అంటే మిథున రాశిలో కనుక కుజుడు ఉంటే మీ జాతకంలో కూడా చూసుకోండి, జనరల్గా వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. ఇంకా కాంబినేషన్స్ ఉన్నాయి జాతకంలో చూసుకోవాలంటే.
బట్ కుజుడు జనరల్గా ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే బ్రహ్మాండం. సరే, ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో రవి బుధ గురులు, ఇంతకంటే మీ జాతకంలో అదృష్టం ఏమీ లేదు. బ్రహ్మాండం. భాగ్యస్థానం రాజ్యస్థానం మీకు కింద జన్మ చేసిన పుణ్యం. ఎందుకంటే భాగ్యస్థానంలో రవి బుధ గురులు ఉన్నారు. అసలు యాక్చువల్గా బుధ గురులు ఉన్నారంటేనే వాళ్ళకి మంచి విద్య వస్తుందండి. అంటే మ్యాథమెటిషియన్ గాను, ఇంజనీర్స్గా గాను, ఆడిటర్స్గా గాను, జ్యోతిష విద్య గాను, డాక్టర్స్. ఎందుకంటే రవి బుధులు కర్కాటక రాశిలో భాగ్యస్థానంలో ఉన్నారంటే వాళ్ళకి రవి జనరల్గా డాక్టర్స్ అవుతారు. డాక్టర్స్ అవడము, డాక్టర్స్ విద్య కోసం విదేశాలు వెళ్తారు. అలాగే ఇంజనీరింగ్ విద్య, బుధ గురులు అంటే ఇంజనీరింగ్ విద్య రీత్యా వెళ్తారు. బుధ గురుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ రంగ విద్య, రవి బుధుల వల్ల కూడా ఫైనాన్స్ రంగ విద్య. రవి బుధులకు గురుదృష్టి ఉంది అంటే భాగ్యస్థానం బాగా పెరిగిపోతుంది. మీకు పుణ్యక్షేత్ర దర్శనాలని, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని, విపరీతమైన ధన సంపాదన కానీ, అంటే మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలైనా, ఫుడ్ బిజినెస్ ఉన్నా, గోల్డ్, ఇవన్నీ చెప్పుకుంటుంటే టైం అవుతుందని చెప్తూ ఉంటాం మేము, టైం ఎక్కువ తీసుకుంటుందని. కానీ భాగ్యస్థానం నిండుగా ఉంది. అంటే జనరల్గా మీ అదృష్టము లక్ష్మీ స్థానం మీకు బాగా నట్టింట్లో ఉందంటారు సరా, అలాగా మీకు నట్టింట్లో ఉన్నట్టే గురుడు రవి బుధులు ఉండడం. సరే, ఈ రవి బుధులు కూడా మళ్ళీ సింహరాశిలోకి వచ్చారండి. అంటే 17వ తారీఖు రవి, అంటే ఆల్మోస్ట్ 22 ఆ ప్రాంతంలో బుధుడు కూడా వచ్చేస్తాడు. బుధాదిత్య యోగం. భాగ్యస్థానంలో ఉన్నారు అంటే సారీ దశమ స్థానంలో ఉంటారు కదా. దశమ స్థానంలో ఉన్నారంటే ఇంకేం కావాలండి మీకు? గవర్నమెంట్ సంబంధించిన జాబుల్లో ఖచ్చితంగా ఉంటారు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ అంటారు సరే, వాటిలో కానీ, గ్రూప్ సంబంధించిన విషయాల్లో కానీ, రాజకీయ రంగంలో పదవులు కానీ ఉంటాయి మీకు. పొలిటికల్ రంగంలో ఉంటారు మీరు, పదవులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రజాసేవ, ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా దశమ స్థానం బాగుందంటే మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయని చెప్తుంటాం. అలాగే రవి బుధులు ఉన్నారంటే ఫైనాన్స్ రంగం, సివిల్ సర్వీసెస్తో పాటు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సిఏఐ, ఐసిడబ్ల్యూఏ వాళ్ళుగా ఉంటారు మీరు. అంటే జనరల్గా కేతువు రవితో కలిసి ఉన్నాడంటే కేతువు మిక్కిలి బలవంతుడై ఖచ్చితంగా మంచి శుభఫలితాలే ఇస్తాడు. 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. రాజకీయ రంగంలో పదవులు వచ్చి తీరతాయి. సరే, మరి 11వ భావంలో సంగతి ఏంటయ్యా అంటారు కదా. శుక్రుడు సప్తమాధిపతి, శుక్రుడు నీచ స్థితిలో 11వ భావంలో ఉండిపోవడం, శని దృష్టి ఉండడం వలన భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. లేదా సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఉండడం వల్ల మీ ఆలోచన ధోరణి మారిపోతుంటుంది. చెడు స్నేహితులు, చెడు ప్రభావము, చెడు అలవాటు, మీరేం అనుకోండి, మీ ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది కాదు. కాబట్టి అటువంటి అవకాశాలు ఉంటాయేమో అని చెప్తున్నా. ఉంటాయేమో కాదు, ఉంటాయి అని చెప్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ఏం చేస్తాం, ఇటువంటి చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. ఎందుకు? శనీశ్వర ప్రభావం వలన. శని చూస్తున్నాడు కాబట్టి అమ్మవారిని పూజించాలి. ఈ ఇద్దరు కాంబినేషన్ ద్వారా శివుణ్ణి అభిషేకాలు, ఈ ముగ్గురిని పూజిస్తే చెడు ప్రభావం నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది. నేను డాక్టర్ మీ వాటర్ ఆదినారాయణరావు శర్మ. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాస్తురీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం, మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాం. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి.
ఎలా ఉంటుంది అనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం సంకటహర గణపతి వినాయకుడు. ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి. సంకటహర గణపతి మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట మనం వినాయకుడిని పూజించడమే. ఆయన పూజించడం వల్ల సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది. అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం. మంగళగౌరి అమ్మవారికి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మనం మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వీరుంటప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం అంటాం కదా, ఆ హోమాలు కానీ, అంటే అభిషేకాలు కానీ, కుంకుమ పూజలు కానీ, మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టే, భగవంతుడు ఏది రాసిపెట్టే అది చేయడం వలన, శనీశ్వరుడు వలన, మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.